అయితే మేము ఇప్పటివరకు చూడని అనుపమాని, ఇప్పటివరకు చూడని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్సెస్ని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ యా. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక సినిమా గురించి నిజంగా ఆర్గానిక్గా ఆడియన్స్ కానీ బలంగా కానీ పట్టుబడితే ఒక మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది చూపించారు. నచ్చిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఇది మీడియా వరకు, మీడియా ద్వారానే ఆడియన్స్ వరకు వెళ్ళగలిగింది. అండ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను చాలా హ్యాపీగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. మెయిన్గా మ్యూజిక్ అనేది చాలా ప్రామినెంట్లీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మూవీకి. అండ్ దాని వెనకాతలు చాలామంది ఇప్పుడు నన్ను పిలవడం చాలా హ్యాపీగా ఉంది. బట్ నా వెనకాతల చాలామంది టెక్నీషియన్స్ డే అండ్ నైట్ కష్టపడతారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నితిన్ జోన్స్ నా ప్రోగ్రామింగ్లో చాలా మంచి సపోర్టివ్గా మొదటి నుండి ఉన్నవాళ్ళు నితిన్ జోన్స్, థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ విశాల్ భరద్వాజ్, థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరూ ఒక బ్యాక్ బోన్లా నిలిచారు నాకు, చాలా సపోర్టివ్గా. అండ్ నా లైవ్ ప్లేయర్స్ ప్లే చేసిన ప్రతి వ్యక్తికి, అరుణ్, సుబాని గారు అండ్ ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరు, చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలామంది సింగర్స్ వర్క్ చేశారు. కోరస్. హాయ్, ఐఎమ్ తాప్సీ పన్ను. I've spent quite some time with the Okera team. I've seen the obsession with every detail, how design pushes boundaries, how innovation is built into every detail, how quality is non-negotiable. This isn't jewelry that just keeps up, it's jewelry that's ahead by years. That's why I'm here. Okera, by choice. Okera. Very టెన్షన్, ప్యానిక్ అవుతూ ఉంటాం స్కోర్ చేస్తున్నప్పుడు. ఐడియా ఉన్నా కొంచెం ట్రిగ్గర్ అవ్వడానికి లేట్ అవుతున్నా. సో నాకు ఎప్పుడు అసలు ఒక 0.001% కూడా అసలు ఏ మాత్రం ఎక్కడ ప్రెషర్ లేకుండా అసలు ఎంత కంఫర్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మొత్తం సాంగ్స్ రాసిన పూర్ణాచారికి అండ్ విశ్వనాథ్కి థ్యాంక్ యూ సో మచ్. మన కొలాబరేషన్ చాలా బాగా పాజిటివ్గా వెళ్ళింది. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఆపర్చునిటీ అనేది డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ ఎంతైతే నమ్ముతారో ఒక టెక్నీషియన్ని, డైరెక్టర్ కూడా అంతే నమ్ముతారు. అది ఈ చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక లైఫ్ ఇది. మ్యూజిక్ అంటేనే ఒక వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పార్ట్స్, వాళ్ళ కెరియర్లోనే, కెరియర్లో. అలాంటిది నన్ను నమ్మిన కౌశిక్కి థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇంకా అసలు చాలామంది ఉన్నారు, ఏం మాట్లాడాలని లాక్ అయిపోయింది. కనిష్క నాకు ఎంతో వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్లా నిలిచాడు. తను చాలా సపోర్టివ్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కనిష్క. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్ రావడం వెరీ హ్యాపీ. చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. ఇంకా కొత్తగా డిఫరెంట్ జానర్స్తో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ మీరు అందరి ద్వారానే వచ్చింది. RX 100 నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీలో ఏదో ఒక కంటెంట్ మీ అందరికీ మనసుకు హత్తుకోవడం చాలా ఒక అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, అందులో ఎంత కొత్తగా చేయాలి, మీ అందరినీ అలరించాలని ఎప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడు దానికోసమే ఇష్టపడి కష్టపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్టివ్గా అందరూ ఉన్నారు. ఇది ఒక బ్లెస్డ్ థింగ్ నిజంగా. కెరియర్ ఐటీలో చేసి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ మ్యూజిక్లో నాకు ఒక ప్యాషన్, ఇష్టం మ్యూజిక్ అంటే. సో నా స్టార్టింగ్ ఆల్బమ్ నుంచి ఇంత సపోర్టివ్గా ఉండడం చాలా బ్లెస్డ్ థింగ్ నిజంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నన్ను కన్న నా తల్లిదండ్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంతవరకు నా ఏజ్లో వచ్చిన ఈ ఏజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నాకు పాజిటివ్ ఆరా క్రియేట్ చేశారు. థ్యాంక్ఫుల్ టు యూ ఆల్.